జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు ధనుర్మాసంలో 13వ రోజు మన అమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి 12 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని అమ్మ 13వ రోజులోకి అడుగు పెట్టిందనమాట. చక్కగా ఈ 12 రోజులు అమ్మ పాసురాలను గానం చేస్తూ శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి వెళ్తోంది అమ్మ. అయితే ఈ శ్రీకృష్ణ ప్రేమతత్వం తానొక్కతీ పొందకుండా అందరూ భగవంతుడి ప్రేమతత్వాన్ని పొందాలనే సదుద్దేశంతో అమ్మ పాసురాలను గానం చేస్తూ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఇవాళ 13వ పాసురంలోకి మనం అడుగుపెట్టాం. ఈ 12 పాసురాల్లో అమ్మ ఏం చెప్పింది అంటే, మొదటి పాసురంలో అమ్మ కాలాన్ని ప్రార్థించింది. రెండో పాసురంలో శ్రీకృష్ణుడి చరణాలను పట్టుకోవాలంటే 6 నియమాలను పాటించాలని చెప్పింది. మూడో పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే, ఈ వ్రతం ఏదైతే చేస్తున్నామో ఈ వ్రతం చేయడం వలన మనం పొందేటటువంటి ఫలితాన్ని అమ్మ చెప్పింది. అదేవిధంగా ఈ వ్రతానికి కావలసినటువంటి మార్గశీర్ష స్నానం అవసరం కాబట్టి ఆ స్నానానికి అవసరమైనటువంటి నీరుని కోసం అమ్మ వర్షదేవుణ్ణి ప్రార్థన చేసింది. 5వ పాసురంకి వచ్చేప్పటికి అమ్మ సకులలో వేదాంతులు ధర్మసూక్ష్మాలు తెలుసును ఉన్నవారు కాబట్టి వాళ్ళకి మనసులో ఎక్కడో అనుమానం ఉంది, భగవంతుడు ఏంటి మనకు దర్శనం ఇవ్వటం ఏంటి అని. సరే, ఆ విషయాన్ని అమ్మ ముందుగా గ్రహించి వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేసింది. ఇక్కడ వరకు అమ్మ తానే వెళుతూ తనతో వచ్చేవారిని అందరినీ కూడా అమ్మ తీసుకెళ్తోంది. ఇక్కడి నుంచి అమ్మ 6వ పాసురం నుంచి ప్రతి గోపబాలిక ఇంటికి వెళ్ళి అమ్మే తాను లేపడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ 6వ పాసురంలో చాలా చిన్న పిల్లలనమాట ఆ అమ్మాయిని లేపుతోందనమాట. పక్షుల ధ్వనులు నీకు వినిపించట్లేదా? గుడిలో శంఖధ్వని వినిపించట్లేదా? సరే, నువ్వు చిన్నదానివి కాబట్టి నీకు వినిపించకపోవచ్చు, నేను ఎలా అవుతే లేచాను అనేది నీకు చెప్తాను అని అమ్మ గుర్తులు చెప్తూ చిన్న గోపబాలికని లేపడం జరిగింది. ఇంక 7వ పాసురంలో అమ్మ ఏం చెప్తోందంటే, ఇక్కడ లోపల పడుకున్న అమ్మాయి నాయిక అనమాట. వీళ్ళందరికీ కూడా నాయిక కింద లెక్క అనమాట. భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాళ్ళ ఎడబాటు గురించి, నీకు వినిపించట్లేదా? గోపబాలికలందరూ కూడా పెరుగు చిరుగుతున్నారు, అది వినిపించట్లేదా? ఓ నాయిక లేవమ్మా, లే మాతో రా, శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని మనం కూడా పొందుదాం అని అమ్మ 7వ పాసనలో చెప్పి మేలుకొల్పింది. ఇంక 8వ పాసనలో గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుడు కేసి దవడలను చీల్చేశాడు ఆ శ్రీకృష్ణుడు చిన్న వయసులోనే. అటువంటి దేవాది దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం, సేవిద్దాం అంటూ అమ్మ 8వ పాసనంలో అక్కడ ఉన్న గోపబాలికని లేపడం జరిగింది. ఇంకా 9వ పాసనంలో లోపల పడుకున్నటువంటి అమ్మాయిని, ఓ మామ కూతురా నువ్వు లేవమ్మా, నువ్వు మోగదానివా చెవిడిదానివా, మా మాటలు వినిపించట్లేదా ఏంటి? ఇంటి చుట్టూరు చక్కగా దీపాలు పెట్టుకున్నావు అంటే లోపల ఏమైనా కృష్ణుడు ఏమైనా ఉన్నాడా? రావమ్మా రా, మనం అందరం వెళ్ళి స్నానం చేసి మార్గశిర స్నానం చేసి పాసురాన్ని గానం చేద్దాం శ్రీకృష్ణ తత్వం కోసం అని 9వ పాసురంలో అమ్మ చెప్పడం జరిగింది. ఇంకా 10వ పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మ గోపవాలికి చెప్తోంది, తల్లి నీవు శ్రీకృష్ణుడి ఇంటి పొరుగింటి దానివని మాకు తెలుసు, ఓ అదృష్టవంతురాలా, నీకు బహుశా కుంభకర్ణుడు ఏమైనా నిద్రను ఏమైనా ఇచ్చాడా నీకు ఏంటి? అందువలన అంత ముద్దు నిద్రపోతున్నావు, లేవమ్మా లే, రా మాతో పాటు అని 10వ పాసురంలో అమ్మ గోపబాలికని లేపడం జరిగింది. ఇంకా 11వ పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే, ఆడనెమలి ఎలా అవుతే ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా, మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని గానం చేస్తున్నాం, మరి లోపల నువ్వు ఉండటం ఏంటమ్మా, రా నువ్వు కూడా మాతో రా అని అమ్మ 11వ పాసురంలో గోపబాలికని లేపడం జరిగింది. ఇంకా 12వ పాసురం అంటే నిన్న జరిగినటువంటి పాసురం. నిన్న పాసురంలో అమ్మ ఏం చెప్తోంది, నువ్వు నిత్యకర్మలను ఆపేశారు. మీరు ఎందువలన ఆపేశారు? శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందారు కాబట్టి మీరు నిత్యకర్మలు ఆపేశారు. శ్రీకృష్ణుడే ఉంటాడు అనుకుని నిత్యకర్మలు ఆపేశారు. ఆ ఆపేయడం వలన ఆ గోవు యొక్క పొదుగుల నుంచి పాలు అలా స్రవిస్తూనే ఉంది. ఆ పాలు కాలిపోతుంటే కింద మేము అందులో తడిసిపోతున్నాం. ఇంకో విషయం ఏంటో సార్, పైన మంచు వచ్చి మమ్మల్ని తడిపేస్తోంది. మధ్యలో ఉన్న మేము శ్రీకృష్ణ కళ్యాణ గుణాలతో హృదయం తడిసిపోతుంది, మొత్తం తడిసిపోతున్నాం. అమ్మా నీ గుమ్మం దగ్గర ఉన్నాం, లేవమ్మా తల్లి లే, నువ్వు కూడా మాతో రా, శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని మనం పొందుదాం, నువ్వు ఒక్కదానివే కాదు మనం అందరం కలిసి పొందుదాం అని అమ్మ
12వ పాసురం ద్వారా అంటే నిన్నటి పాసురం ద్వారా చెప్పింది. సరే, ఈరోజు అమ్మ పాసురం ద్వారా ఏమి చెప్పబోతోంది అనేది మనం తెలుసుకుందాం. ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని మన ఆండాళ్ళ తల్లి మనకి కల్పిస్తోంది. ఎంత అద్భుతమైంది చూడండి. పురుషార్థాలన్నీ కూడా, చతుర్విధ పురుషార్థాలన్నీ కూడా మనకి చక్కగా ఈ పాసురాల్లో మనకు కనిపిస్తాయి. అంటే ఒక విలక్షణమైన జ్ఞానాన్ని ఆండాళ్ళ తల్లి మనకి అందిస్తోంది. అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణుడి వలన నువ్వు బాధపడిపోతూ లోపల ఉంటున్నావా, ఏమన్నా బాధ కలుగుతుందా అని నిన్న గోకులంలో చిన్న సమస్య ఏర్పడింది. ఆ సమస్యతో ఏం చేశారు, రామనామం పాడారు. నిన్న పాసురంలో రాముడు ఇలా వచ్చి సంహరించాడు రావణాసురుడి అనేది నిన్న పాసురంలో వచ్చింది. అయితే దాంతో గోకులం అంతా కూడా కల్లోలం మొదలైంది. ఎలాగా, కొంతమంది రాముడే సరి అని, మరికొందరు లేదు 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 మా కృష్ణుడే సరి అని 2 జట్లుగా విడిపోయారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ నిన్న సంఘటనతో రాముడి గురించి ఎప్పుడైతే చెప్పారో నిన్న గోపబాలికి, ఇక్కడ 2గా విడిపోయిన జట్లు ఈ గోపబాలికల్లో అమ్మతో వచ్చేవారు అందరిలోనూ. ఇలాగా గోపబాలికలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. లేదు లేదు నేను చెప్పుకున్నాం కదా, మా రాముడే గొప్పవాడు, మా రాముడు అసలు స్త్రీలను ఏడిపించేవాడే కాడు, ఏకపత్ని వృతుడు అని రాముడి గురించి చెప్తున్నాడు. అబ్బాబేబే మా కృష్ణుడు కళ్యాణ గుణాలు ఉన్నాయి మా కృష్ణుడిలో అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అలా వీళ్ళ అల్లరి ఒక పెద్ద ఆవిడ అక్కడికి వచ్చిన ఆవిడ వింది. వారి మధ్య నిలిచి వాళ్ళకు ఒక విషయం, చక్కటి విషయం చెప్పిందనమాట. అమ్మ ఇలా ముందు నడుస్తుంది, వీళ్ళు అల్లరి చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఒక పెద్ద ఆవిడ వీళ్ళ మధ్యలో నుంచి చెప్తోంది. నేను ఒక రోజున యశోదమ్మ ఇంటికి వెళ్ళా. అక్కడ ఆమె అమ్మ ఈ విషయాన్ని వింటుందన్నమాట, పెద్ద ఆవిడ చెప్పేటటువంటి విషయాన్ని. అక్కడ ఆమె శ్రీకృష్ణుడికి పడుకోబెడుతూ ఒక చిన్న కథ చెప్తోంది. నేను అలా దూరం నుంచి వింటున్నాను. ఆ యశోదమ్మ శ్రీకృష్ణుడికి చెప్తోంది, అనగనగనగనగా రాముడు అనేవాడు ఉన్నాడు, సకల గుణాభిరాముడు అయిన ఆయన భార్య పేరు సీత. వాళ్ళు తండ్రి మాట పట్టుకుని అడవికి వెళ్ళారు. ఆ అడవిలో ఉండగా రావణాసుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్తోంది. అప్పటి వరకు కృష్ణుడు కొడుతున్నాడు. వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అడిచాడు. అది ఆ తల్లికి అర్థం కాల, కంగారు పడిపోయింది యశోదమ్మ. ఏంటి ఇలా అంటున్నాడు ఏంటి అని. మరి కృష్ణుడు ఎందుకు లక్ష్మణుని ధనుస్సు తెమ్మన్నాడు? ఎందుకంటే ఆయన రాముడే కాబట్టి. అప్పుడుండేటటువంటి అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఆయన. మరి ఇప్పుడుండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడిగా వచ్చాడు. ఆయన వేరు ఈయన వేరు కాదు, ఆయన ఈయన ఒకటే అంటూ గోపబాలికల్ని సర్ది చెప్పింది. వెంటనే ఆ పెద్దావిడ చెప్పిన దాన్ని వాళ్ళు కలిసిగట్టిగా అందరూ విన్నారు. ఆయన వేరు ఈయన వేరు కాదండర్రా, ఆయన ఒక్కడే. మీ చూపులు మీ భావంలో అలా అనిపిస్తుంది, ఇద్దరు ఒకటేరా నాన్న. ఆ కాలాన్ని అనుసరించి రాముడిగా వచ్చాడు, ఈ కాలాన్ని అనుసరించి కృష్ణుడిగా వచ్చాడు రా నాన్న అని ఎక్కడ ఉన్నో చెప్పింది. అది చెప్పంగానే గోపబాలికలందరూ అయ్యయ్యో ఎంత తప్పు చేసాం మేము అని అనుకుంటూ వస్తున్నారు. ఇదే విషయాన్ని బిల్వమంగళుడు ఎంత చక్కగా చెప్పాడంటే, ఆయన వేశ్యాలూలుడై తిరుగుతున్న సందర్భంలో ఒక వేశ్య అంటే చింతామణి చెప్తుంది, నువ్వు నీ జీవిత పరమార్థం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఈ జీవితం అంతా ఇలాగే నువ్వు వృధా చేసుకుంటున్నావు, అసలు జీవితం అనేది ఉంది, దాని పరమార్థం అనేది ఉందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని జ్ఞానోపదేశం చేసి, నువ్వు ఇలా కాదు సోమగిరి గురువుగారి దగ్గరికి వెళ్ళు, ఆయన చక్కగా చెప్తారని చెప్పేసి చెప్తుంది. వెంటనే ఆయన బిల్వమంగళుడు అక్కడ వెళ్ళంగానే ఆ బిల్వమంగళుడు సోమగిరి గురువుగారి ద్వారా జ్ఞానాన్ని పొంది లీలాసుకుడుగా రూపాంతరం చెందుతాడు. ఆ రూపాంతరం చెందిన లీలాసుకుడు ఇప్పుడు జరిగిన ఘట్టం అంటే ఈ గోపబాలికల మధ్యన పెద్ద ఆవిడ వచ్చి ఏ విధంగా రాముడు కృష్ణుడు ఒకటే అనే విషయాన్ని తెలియజేసిందో ఆ విషయాన్ని లీలాసుకుడు ఎంత చక్కగా చెప్పాడంటే ఒక శ్లోకం ద్వారా, రామో నామ బభూవ హుం తదబల సీతేతి హుం తాం పితుర్వాచ పంచవటీ తటే విహరతస్తస్యాహరద్రావణ నిద్రార్థం జననీ కదామితి హరే హుంకారత శృణ్వత సౌమిత్రే క్వా ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరత్వాంతున అని చక్కగా చెప్పాడనమాట లీలాసుకుడు. అయితే ఈ లీలాసుకుడు ఏదైతే చెప్పాడో దానికి 5 అడుగులు ముందుకేసి
తెలుగులో వెలగపూడి పెదవేంగమాచులు వారు ఇంకా చక్కగా చెప్పారు. ఎలా చెప్పారంటే, ఇలలో రాఘవండొప్పవానిసతి అయ్యం సీతవారిన్ వనంబులకం బంచి గురుండటంచు నిదురం బొందించు నయ్యంబు పల్కుల్ దాను కొని రావణండు మహిజంగం పోయనే ఉల్కి విలిదే లక్ష్మణాయంచు బల్కు హరిద్వేలోక్తి నన్బ్రోచదన్. ఎంత చక్కగా చెప్పారంటే, కృష్ణునికి నిద్రపుచ్చడానికి యశోదమ్మ కథ చెబుతూ, అబ్బాయి రాముడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య సీత, రాముడు తండ్రి మాటను అనుసరించి అడవికి వెళ్ళాడు, పంచవటి దగ్గర చేరుకున్నారు. అక్కడ రావణుడు సీతను ఎత్తుకుపోతున్నాడు అంటంలో వెంటనే కృష్ణుడు లేచి, లక్ష్మణ విల్లు తెమ్ము అని కృష్ణుడు అంటాడు. ఆ అనటం యొక్క ఆయన యొక్క పాదాలు మేము సేవిస్తున్నాము అని అక్కడ వెలగపూడి పెదవేంగమాచులు వారు చాలా చక్కగా చెప్పారు. దీన్ని లీలాసుకుడు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. లీలాసుకుడు చెప్పిన దాన్ని అనుసరించి వేంగమాచుల వారు కూడా చెప్పారు. అంటే ఇక్కడ పాసురంలో అమ్మ ఎంత చక్కగా చెప్పింది. ఆయన వేరు ఈయన వేరు కాదు, ఇద్దరు ఒకటే, మీరే పొరపడుతున్నారండర్రా, ఆలోచించండి అని చెప్పింది. వెంటనే వాళ్ళకి అర్థమైంది, అయ్యి బాబోయ్ మేము ఎంత తప్పు చేసామా, రాముడు వేరు కృష్ణుడు వేరు అనుకుంటున్నామా, అమ్మ చెప్తూనే ఉంది మనకే అర్థం కావట్లేదు అని కలిసికట్టుగా అమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కలు దించుకుని అమ్మ వెంట నడుస్తూ వెళ్ళారు. అమ్మ కూడా నవ్వుకుంటూ 13వ పాసురాన్ని చెప్పడానికి బయలుదేరుతోంది. అమ్మ వెళ్ళి గోపబాలికని లేపుతోంది. ఎలా లేపుతోందో ఆ పాసురం ద్వారా మనం విన్నాం. పుళ్ళిన్వాయ్ కేండానై పొల్ల అరక్కనై கிள்ளி களைந்தானை கீர்த்திமே பாடிப்போய் பிழைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி இளந்தன் வியாழம் உறங்கிற்று பிள்ளம் சிலும்பினகான் போது அரிக்கண்ணானாய் குளிக்கிறா குணந்தானை நீராடாதை குளிரா குணந்தானை நீராடாதை பள்ளி குடத்தையோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిలిందు కలందు తిరువోలంబాబాయ్. అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే ఈరోజు చాలా చక్కగా. అంటే ఆ పెద్దావిడ ఇలా చెప్పడం, ఏదైతే వీళ్ళకి గోపికలకి జ్ఞానోదయం చేయడం అనేది అమ్మ కూడా విన్నదో, ఇంకా మళ్ళీ వాళ్ళని అడగకుండా అమ్మ ఏం చెప్తుందంటే చాలా చక్కగా చెప్తోందనమాట. ఇక్కడ మనకు 2 జట్లుగా వచ్చేసారని చెప్పుకున్నాం కదా, 2 జట్లుగా వచ్చేసారు, వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడి జట్టు వారు అంటున్నారనమాట, పుళ్ళిన్వాయ్ కిండానై, ఒకనాడు కొంగవేషంలో ఉన్న బకాసుడు మూతిని చీల్చి పారేశాడు కృష్ణుడు అని వాళ్ళంటే, ఇంతలో మరి వీళ్ళ భావాలు ఉన్నాయి కదా, రాముడు కృష్ణుడు వేరే అనుకుంటున్నారు కదా, ఆ భావాలు పోయి కానీ ఎక్కడో ఉంటుందిగా. రాముని జట్టు వారు అంటున్నారు, పొల్లారక్కనై రావణాసుడిని గిల్లి పారేశాడు మా రాముడు అని అన్నారు. కిళ్ళి కలందానై కీర్తిమై పాడిపోయి, ఇలా స్వామి యొక్క గుణగణాలను పాడుకుంటూ అంతా బయలుదేరాం మేము. ఆ రాముడు కృష్ణుడు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటి, ఆయన యొక్క కళ్యాణ గుణాలను పాడుకుంటూ మేము వెళ్తున్నాం అని లోపల ఉన్న గోపబాలికి చెప్తున్నాం. పిల్లైగల్ ఎల్లారం, గోపబాలికలందరూ పావైక్కళం పుక్కార్, వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోపబాలికతో అన్నది అమ్మ. లోపల గోపబాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా, తొందరపడుతున్నారేమో, ఇంకా తెల్లారకుండా వీళ్ళు వచ్చేసారా కొంపతీసి, చిన్నపిల్లలు కదా, బయట ఉన్న వాళ్ళందరూ అమ్మ కూడా ఏంటి ఇలా అనుకుంటోంది, ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో వచ్చేసిందా ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్తున్నారు. వెళ్ళి ఇరిందు అంటే ఆ లోపల ఉన్న గోపాలకి అనుకుంటోందా తెల్లారకుండా వచ్చేసారేమో అనుకుంటోనని వీళ్ళు గుర్తులు చెప్తున్నారు. వెళ్ళి ఇరిందు శుక్రోదయం అయింది, వియారం బృహస్పతి ఉరింగిట్రు అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. అక్కడ ఏం చెప్తున్నారు, శుక్రోదయం అయింది, బృహస్పతి అస్తమిస్తున్నాడు అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుని చేరుకుపోలేకపోతున్నామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అని అవరోధంగా ఉన్నాయి. మనం ఉదయం లేవాలనుకుంటాం, లేవలేకపోతున్నాం, కానీ లేవాలి. ఉదయం ప్రాతకాలంలో దర్శనం, భగవద్ దర్శనం చేసుకోవాలి, భగవంతుడి కీర్తి గానం చేయాలి అని అమ్మ చెప్తోందనమాట. ఇప్పుడు అవి అస్తమించి ప్రేమభావాలు ఉదయిస్తున్నాయి మనకి. అందుకని భగవంతుని చేరడానికి ఇది సరైన సమయం, ఇది ప్రాతకాల సమయం. గవ్వ లేస్తే మనందరం కలిసి శ్రీకృష్ణుడి ప్రేమతత్వాన్ని పొందుదాం. పుళ్ళుం శిలంబినక్కాన్, పక్షులు మాట్లాడుకుంటున్నాయి వినపట్లేదా, పోదర్కన్నాయ్ తుమ్మిద వాలిన పుష్పం వంటి కన్నులు గలదానా, తనను గుర్తించిన వాడిని భగవంతుడు శిరస్థను ధరిస్తాడు.
భగవంతుణ్ణి ఎవరైతే పట్టుకుంటారో, మనసా వాచా కర్మణ ఎవరైతే పట్టుకుంటారో వారిని శిరస్సు మీద ఉంచుకుంటాడు భగవంతుడు. అందుకే లోపలుండే గోపబాలికి తన వెళ్ళడం ఏంటి, కృష్ణుడే నా దగ్గర ఉన్నప్పుడు అనుకుంటున్నావా? అందుకనే పట్టించుకోవట్లేదా మమ్మల్ని? కొళ్ళక్కిళిరు చల్ల చల్లని ఆ నీటిలో కుడైంది నిండా మునిగి నీరాడాదే అవగాహన స్నానం చెయ్యాలి కదా. లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తోంది. పళ్ళిక్కిడెత్తయో ఇంకా పడుకుని ఉన్నావా? పావాయ్ ముగ్ధత కలిగిన దానా లే, ఎంతసేపు పడుకుంటావమ్మా లే, నీనన్నాள் సమయం అయిపోతోంది. కళ్ళం తవిరిందు కలందు మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దమ్మా లే, మేమందరం వెళ్ళిపోతున్నాం, మాతోకి రా, కలిసి చక్కగా మనం ఈ వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని మనం చేసుకుంటూ వెళ్దాం రా అమ్మా, ఇంకా పడుకుంటావు ఏంటమ్మా రా, మృదువు స్వభావం కలిగిందానా, ఇంతటి మంచి రోజు మళ్ళీ మనకు వస్తుందా? చక్కగా మనం వ్రతాన్ని చేసుకుంటాం, 12 రోజులు పాడుకుంటూ వెళ్తున్నాం, ఇప్పుడు 13వ రోజులకు వచ్చాం, రా రా ఇంకా నీ తరువు వచ్చింది రావాలి అని లోపల ఉన్నటువంటి గోపబాలికని అమ్మ మిగతా గోపబాలికలు అందరూ కూడా లేపడం జరిగింది. ఇది ఒక అద్వితీయమైన వ్రతం అని లోపల ఉన్నటువంటి గోపబాలికి తెలియజేసి ఆ గోపబాలికను కళ్ళు తెరిపించి అమ్మతో పాటు తీసుకువెళ్ళటం ఇది 13వ పాసురంగా ఉంది. రేపు మనం 14వ పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం.